ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా భారతదేశంలో చాలా చక్కగా నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగానే అగ్రభాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణతో విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజానీకానికి సంబంధించినటువంటి అమరావతి క్యాపిటల్ దాని నిధులు కేటాయించడం, అక్కడ ఇన్వెస్టర్లు వచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టినందుకు కూడా అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా జీవనాడినటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు దాన్ని ముందుకు సాగింపి వచ్చే సంవత్సరం 2027కి ప్రజలకేమో అంకితం చేసి నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది పూర్తి చేయడం కూడా జరిగింది. అంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మరి పెట్టుబడిదారులే అన్ని దేశాలకి వెళ్ళి తిరిగి వాళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ కోసం, ఇక్కడ పరిశ్రమలు పెట్టడం కోసం, మరి వాళ్ళు ఆర్థిక వ్యవస్థను బాగుపెట్టడం కోసం మరి ఇక్కడ చాలా కృషి చేస్తున్నారు. దాన్ని గమనించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, నిరుద్యోగులు అందరూ కూడా వచ్చే 29 సంవత్సరంలో కూడా మరి ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే గవర్నమెంట్ని కూడా కొనసాగిస్తే ప్రజలకు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం కోసం చాలా దోహదపడుతుంది.